అసలు ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత మనీ, ఆఫ్లైన్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్, ఎంతమంది జనాలు, అసలు టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం అయితే అయింది. ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సీతంపేట, ఇది ఐటీడీ వాళ్ళది, టీటీడీ వాళ్ళదే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళదే ఈ టెంపుల్ కూడా. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇందులో ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ చుట్టూ పచ్చని ఏరియాలో వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్, మీ ఫొటోస్కి అన్నిటికీ బాగుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. ఇంకా బ్యాక్ కెమెరాకి అయితే పదండి. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. వస్తుందా? వెళ్ళి చూసేద్దాం పదండి. లెట్స్ గో. పార్కింగ్ ఉంది. ఒకవేళ ఎక్కువ మ్యారేజ్ అయితే ఇక్కడ టెంట్ గట్ట వేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వాటర్ సప్లై, ప్యూరిఫైర్ అదంతా ఉంది. డ్రింకింగ్ వాటర్ అంత ఉందన్నమాట. ఇలా ఎంట్రీ అయితే పదండి వెళ్దాం. వెళ్తే కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం అని ఉంది చూసారా. మనం దర్శనం చేసుకొని వచ్చి అది చూద్దాం పదండి. ఉగ్రసేన ప్రతిష్ఠితాన్ మహాం రుక్మిణీ గర్భ కొఠరనే నమః కార్తవీర విదారణే నమః భక్తస్మినే నమః దానశీలాయ నమః సరస్వతే నమః బ్రహ్మవిత్తమాయ నమః అధ్యక్షాయ నమః సమాగ్రాయ నమః శ్రీక్రోధాయ నమః త్రిశూలికాయ నమః సర్వాయ నమః భరతాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః నిప్రియాయ నమః ఓం క్షేత్రపాలకాయ నమః ఓం క్షేమకరాయ నమః. గోవింద గోవింద. కూర్చున్నా. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం అయితే అయింది. ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం పదండి. లెట్స్ గో. టెంపుల్ రీసెంట్గానే కట్టారు. ఎన్ని ఇయర్స్ అయిందో ఒకసారి అడుగుదాం. మనకి ఈ టెంపుల్ అయితే April 29th 2023 ఓపెన్ అయిందని చెప్పారు. అంటే దాదాపు ఒక 1.5 year అయింది అంతే. ఇంకా 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మనకి ప్రదక్షిణాలు చేయడానికి ఎండగా ఉంటుందని వైట్ పెయింట్ అంతా చాలా బాగుంది. టెంపుల్ మీద చూసుకుంటే గోల్డ్ అదంతా చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. అండ్ మ్యారేజ్ గురించి కూడా అడిగాను. అలాగా మండపం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అసలు దాని ఇన్ఫర్మేషన్, అసలు ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత మనీ, ఆఫ్లైన్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్, ఎంతమంది జనాలు, అసలు ఫుడ్ ఏంటి, ఇదంతా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అంటే ఇక్కడ ఎందుకు, అక్కడ మనకి డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట చూసుకుంటే. అండ్ మనకి ఇక్కడ వాల్స్ మీద కూడా మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీ వల్లభ గోవింద. ఈ వాల్ మొత్తం మీద మీరు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు చుట్టూ మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఇంకో ఆలోచన లేకుండా మంత్రాలు చదువుతూ ప్రదక్షిణాలు చేయొచ్చు. మంచి మనసుతో కోరుకుంటే ఏ కోరికైనా తీరుతుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ముడుపులు, కానుకలు అవన్నీ హుండీలోనే వేయాలి. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి. అండ్ సెల్ ఫోన్లు, వీడియోలు తీయకూడదు. చెప్పులు బయట విడిచేయాలి. ఫ్లెక్సీ ఏది ప్లాస్టిక్లు గట్రా వేయకూడదు. అండ్ వాహనంలో బయటే పెట్టాలి, లోపల తేకూడదు. పేలుడు పదార్థాలని లోపలికి రానివ్వకూడదు. అవన్నమాట ఇక్కడ. అన్నాను కదా, టీటీడీ కళ్యాణ మండపం అయితే ఉంది. ఇదైతే మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఏ రోజు కంటే టుడే డేట్ November 3rd 2024. అండ్ ఇక్కడ నేను అడిగాను, వీళ్ళు 1 monthలో ఓపెన్ అవుతుందని చెప్పారనమాట. ఈ మంత్లోనే మ్యాక్సిమం ఓపెన్ అయిపోవచ్చు అని చెప్పారు. ఓపెన్ చేసి ఉందంట. వెళ్ళి చూద్దాం. చూసి వచ్చాక డీటెయిల్స్ అంతా చెప్తాను నేను. ఇది ఓన్లీ మండపం అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. డోర్ ఓపెన్లోనే ఉందంట. కేసు ఉంది. సర్లే మనం గ్రిల్స్ నుంచి అయితే చూద్దాం. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట లోపల. చూశారు కదా,
ఇది లోపల మీద ఫ్యాన్స్ ఉన్నాయి. అక్కడ స్ట్రైట్గా చూస్తే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేజ్ ఉంది, ఆ సైడ్ మెట్లు ఉన్నాయి. చాలా పెద్ద స్టేజ్. చుట్టూ చూసుకుంటే ఫ్యాన్స్ అదంతా చాలా బాగుంది, వెంటిలేషన్ అదంతా. ఇంక ఇప్పుడైతే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మండపం చూసాం కదా, ఒక 300 వరకు పట్టొచ్చు అని చెప్పారు. ఆ 300 పడుతుంది ఈజీగా, నేను అనుకుంటున్న దాని ప్రకారం. బయట కూడా మీరు చూసుకోవచ్చు ఆ మండపం చుట్టూ ఏరియా అనేది. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్లోకి వస్తే, ఇక్కడ మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ప్రస్తుతానికైతే ఓపెన్ అవ్వలేదు, ఈ మంత్లో అయితే ఓపెన్ అవుతుంది, నవంబర్లో అయితే అని చెప్పారు. అండ్ ఇది ఓపెన్ అయితే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న మీ ఊర్లో ఉంటాయి టీటీడీ కళ్యాణ మండపంస్, ఇలాంటివి దగ్గరలో ఉంటాయి టీటీడీ బుకింగ్స్. అక్కడికి వెళ్ళి మీరు కళ్యాణ మండపం అయితే బుక్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు తెలియకపోతే. లేదంటే మీ ల్యాప్టాప్లోనే మీ ఇంట్లోనే మీరు కూర్చొని బుక్ చేసుకోవచ్చు అనమాట కళ్యాణ మండపం. ప్రస్తుతానికైతే ఇంకా ప్రైస్ ఫిక్స్ అవ్వలేదు, కాకపోతే వీళ్ళు ఇంతకుముందు కళ్యాణ మండపాలని బేస్ చేసుకొని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇది మనకి సీతంపేటలో ఉంది, అంటే ఇక్కడ చుట్టూ ట్రైబల్స్ ఎక్కువ మంది. అలా గమనించుకుంటే మీకు ట్రైబల్కి అయితే, ఒకవేళ ట్రైబల్ ఫ్యామిలీ అయితే ఫ్రీగా మండపం అయితే ఇస్తారు, తక్కిందంతా మీరు తెచ్చుకోవాలి పంతుల్ని ఇవన్నీ. అదే ఒకవేళ మీరు నాన్ ట్రైబ్ అనుకోండి, అంటే ట్రైబ్ కాకుండా ఇంకెవరైనా అయినా కూడా ఇక్కడ మీకు మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ మండపం ఉంది కదా, ఈ ప్రాంగణం అదంతా, ఇది మీకు 5000 అయితే పే చేయాలి. ఫుడ్ నాట్ ఇంక్లూడెడ్, చైర్స్ వగేరా ఏం ఇంక్లూడ్ కాదు, ఓన్లీ ఆ ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ, ఆ మండపం మాత్రమే 5000 రూపీస్, అది కూడా పెర్ డేకి. ఆ 5000లో అండ్ మీరు ఆ 5000 కాకుండా మీరు బయట నుంచి పంతులను తెచ్చుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ గుడి ఉంది కదా, ఇక్కడైనా పంతుల్ని మాట్లాడుకోవచ్చు అనమాట. అది మీ బట్టి ఉంటుంది. అండ్ మీరు ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చుకోవచ్చు. పార్కింగ్ దగ్గర చూసాం కదా, మీకు ముందు వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను, అక్కడైతే భోజనాలు పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కూడా బయట మంచి ఏరియా ఉంది, ఇక్కడ కూడా మీరు భోజనాలు పెట్టుకోవచ్చు. హ్యాండ్ వాషెస్ ఉన్నాయి, పక్కనే టెంపుల్ ఉంది. అండ్ ఫుడ్ ఓకేనా, ఇంకా బయట నుంచి చైర్స్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో సీతంపేట 8 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చైర్స్ అయితే మాట్లాడుకొని తెప్పించుకోవచ్చు, డెకరేషన్ అదంతా తెప్పించుకోవచ్చు అనమాట. స్టే అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చేస్తే వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్, మీరు మ్యారేజ్ ఫోటోషూట్స్ ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇప్పుడు మండపం చూస్తే 5000, డెకరేషన్, ఫుడ్ అంతా నాకు తెలిసి మీరు నాన్ ట్రైబ్ అయితే ఒక 3 lakhsలో అయిపోతుంది మ్యారేజ్ అంతా. అలా వచ్చి చేసుకోవచ్చు, చాలా బాగుంది. 3 lakhs కూడా అవ్వదు నాకు తెలిసి, అండ్ నాకు క్లారిటీ లేదు దాని మీద. అదనమాట, ఇది మండపం ఇక్కడ డీటెయిల్స్. ఈ మంత్ ఎండ్లో ఇదైతే ఓపెన్ అయిపోతుంది, చాలా బాగుంది. మీరు చూసుకుంటే పార్కింగ్కి అదంతా చాలా స్పేస్ ఉందన్నమాట. మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి, ఉంది కదా, నేను మీకు చెప్పాను చూసారు. ఇక్కడైనా మీరు ఫుడ్ పెట్టుకోవచ్చు, లేదు ఇలా ఫ్రంట్కి వస్తే, ఇది టెంపుల్, ఇలా ఫ్రంట్కి వస్తే ఈ ఎంట్రన్స్ ఇదంతా ఉంది చూసారా, చూపిస్తాను. ఇది బేసిక్గా పార్కింగ్, ఎక్కువ మంది జనాలు వస్తే బయట పట్టదు కాబట్టి ఇక్కడ పార్కింగ్ అని ఉంచారు. కాకపోతే ఇక్కడ మీరు భోజనాలు అయితే పెట్టుకోవచ్చు. అక్కడ మీకు వాటర్ ట్యాప్స్ ఉంటాయి, వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది అనమాట. ఇదంతా చాలా బాగుంది. మీకు నెంబర్స్ అయితే ఏం లేవు, అంతా ఆన్లైన్ బుకింగే. గోవింద గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద. అలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు ఎలా అనిపించింది?